మొట్టమొదటిది చూడండి. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను అన్నాడు. అగాధ స్థలం అంటే బాగా లోతైన గొయ్యి. అక్కడ లైట్లు ఉండవు, అక్కడ నిజానికి పొడిగా శుభ్రంగా ఉండదు, సువాసనతో ఉండదు. లోతైన గొయ్యి. ఒకవేళ బురదగా ఉందేమో, దుర్వాసన కొడుతూ ఉందేమో, ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడేమో, అలాంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడో తెలుసా? బయటపడ్డానికి పైకి చూశాడు. యెహోవా, నీకు మొరపెట్టుచున్నాను అంటున్నాడు. అగాధ స్థలాల్లో నుండి బయటపడడానికి చెయ్యవలసింది, చూడవలసింది పైకే. మీరు చెప్పండి, గోతులో ఉన్నవాడు ఎటు చూస్తే సహాయం వస్తుంది? కింద చూడొచ్చా? ఇంకేముంది కింద? బాధ తప్ప, చీకటి తప్ప. పక్కకు చూడొచ్చా? ఏముంది పక్కన? చూడదగిన, చూడవలసిన ఒకే దిక్కు. నీ కష్టంలో, నీ శ్రమలో, నువ్వు నిందలు అవమానాలు భరిస్తున్న పరిస్థితుల్లో, నిరాశలో నువ్వు కృంగిపోతున్న పరిస్థితుల్లో నువ్వు చూడవలసిన ఒకే ఒక దిక్కు పైకి మాత్రమే, దేవుని వైపు మాత్రమే. స్నేహితుల వైపు చూడు, నిరాశ మిగులుతుంది. ఎవరి వైపు చూసినా నిరాశ మిగులుతుంది. చూడవలసింది పైకి మాత్రమే. అదే జ్ఞానంతో కూడిన పని భక్తుడు చేశాడు. ఒక్కొక్కసారి ఎవరికి అర్థం కాదు, ఎవరికి వివరించలేం, చెప్పుకోలేం, చెప్పుకోకూడదు కూడా. కొన్ని ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? ఎవరితో పంచుకుంటాం? ఎవరిని అడిగితే తీసేస్తారు చెప్పండి? ఈ బాధ, ఈ దుఃఖం, కష్టం, ఈ కృంగుదల. చూడవలసింది పైకి మాత్రమే. స్నేహితులు అని కాదు తాను ప్రారంభించింది. యెహోవా, అగాధ స్థలం నుండి నీకు మొరపెడుచున్నాను అంటున్నాను. కాబట్టి నీ కష్టంలో నువ్వు చూడవలసింది దేవుని వైపు మాత్రమే సుమా. మరి అలాగే చేస్తున్నారా? దేవుని వైపు చూస్తున్నారా? చాలా పరిష్కారాలు అన్నట్టుగా కనిపిస్తాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కష్టంలో, వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా మంచోళ్ళు, మనల్ని ఆదుకుంటారు అని ఫోన్ చేస్తాం. తీరా ఫోన్ చేస్తే వాళ్ళ కష్టాలు మనకి మించినవి చెప్తారు, యథార్థమైనవే. చూసి అయ్యో అని వాళ్ళ మీద వీళ్ళ జాలి పడాల్సి వస్తుంది. అనిపిస్తుంది పరిష్కారం అన్నట్టు ఎండమావిలాగా. ఎండమావి అంటే తెలుసా? ఇసుక లేకపోతే తార్ రోడ్డు, దూరం నుంచి ఎండలో ఆ సూర్యరశ్మి పడడం వల్ల మెరుస్తూ నీళ్లున్నట్టుగా అనిపిస్తుంది. దప్పికగా ఉండే వ్యక్తి, ఇప్పటికే అలసిపోయిన వ్యక్తి, ఆ కాస్త దూరం ఓపిక చేసుకుని వెళితే నీరు దొరికేస్తుంది, తాగేసి తను సేద తీరొచ్చు అని ఆ కాస్త ఓపికను కూడగట్టుకుని వెళ్తాడు. తీరా అక్కడికి వెళితే అది కాదు. భ్రమ ఏంటంటే అది జరుగుతున్నట్టు ఉంటుంది, ఇంకా అవతలలాగే కనబడతా ఉంటుంది. ఒకళ్ళు ఇది కాదు అదే అని ఇంకా వెళ్తాడు. ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా ఆకర్షణీయంగా, ఇంకా భ్రమ కలిగిస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటాడు. అవి నీళ్లు కాదు, ఎండమావి. అది నిజమైన పరిష్కారం. నీ బాధను తొలగించేవాడు, నీ గాయాన్ని కట్టేవాడు, నీ హృదయాన్ని ఆదరించేవాడు దేవుడు మాత్రమే. 94 కీర్తనలో భక్తుడు అంటున్నాడు కదా, 94, 17, 18, 19 వచనాలు. అంతరంగంలో విచారాలు హెచ్చినాయట, నీ ఆదరణ కాదు, నీ గొప్ప ఆదరణ అన్నాడు. ఎంత విచారాలు హెచ్చినాయో అంత గొప్ప ఆదరణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీ అంతరంగం ముందు విచారములు హెచ్చగా
దేవుని గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తుంది. కాబట్టి చూడవలసింది దేవుని వైపు మాత్రమే. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు అటు ఇటు చూసి నిరాశపడి ఉంటే, ఎండమావిలాగా ఇంకా ఇలా కాకపోతే అలా చేస్తారేమోలే, ఇది కాకపోతే ఆ ప్రయత్నం చేద్దాంలే అన్నట్టు ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఈ చిట్కా కాదు ఆ చిట్కా, ఆ చిట్కా కాదు ఈ చిట్కా అని రకరకాల చిట్కాలు, ఇక ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్పి, ఈ డాక్టర్ కాదు ఆ డాక్టర్, ఈ ఊర్లో కాదు ఆ ఊర్లో, ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మనుషులు. పక్కకు చూస్తున్నారు సుమా. నువ్వు గోతులోంచి పైకి రావాలి అంటే పక్క కాదు చూడాల్సింది, పైకి మాత్రమే. ఈ భక్తుడు చేసిన రెండోది, పైకి చూస్తే సరిపోదు, ఆర్తధ్వని చేయాలి, మొర్ర పెట్టాలి. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, ప్రభువా నా ఆర్తధ్వని ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. నేల మీద నడిచిన వాడే పేతురు, కానీ గాలిని సముద్రాన్ని చూసి మునిగిపోసాగాడు. అప్పుడు యేసు ప్రభువా కరుణించని కేకలు వేశాడు. మునిగిపోతే అర్థమవుతుంది, మునిగిపోబోతుంటే అర్థమవుతుంది. ఆ భయంలో నువ్వు ఎవరు చెప్పక్కర్లా, నువ్వే కేకలేస్తావు. వెంటనే ప్రభు చేయి చాపి అతన్ని పైకి తీసినాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? శ్రమలో దేవుని మీదే, ఆయనే పరిష్కారం అని గ్రహించి ఆయన వైపు చూడాలి, ఆయనకు మొర్ర పెట్టాలి. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ సంభవించినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఫిర్యాదులు కాదు చేయాల్సింది, ఫోన్స్ కాదు చేయాల్సింది, ప్రార్థన చేయాలి. వెంటనే మోకాళ్ళకు పని చెప్పాలండి. నేనైతే అదే చేస్తా. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళకు పని చెప్పాలి. వెంటనే మోకరించి, దేవా ఆదుకోవా. దేవుడు వైద్యుల్నే వాడుకుంటాడో లేకపోతే సహాయకుల్నే వాడుకుంటాడో అక్కడ శాంక్షన్ అవ్వాలి, అప్పుడు ఇక్కడ పని జరుగుతుంది. వైద్యం మీద కూడా దేవుని అనుగ్రహం లేకపోతే నువ్వు ఎంత ఖరీదు పెట్టుకున్నా, అసలైన సరి అయిన మందే వాడినా నీకు పడకపోవచ్చు. దేవుణ్ణి మొరపెట్టాలి, ఆర్తధ్వని చేయాలి, ఆయనకు ప్రార్థించాలి. మీరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు, యుద్ధాలే చేస్తారు, మీరు కావాలింది, మీరు కోరింది మీరు పొందడానికి, కానీ మీకేమీ దొరకట్లా. కారణం మీరు దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. లేదండి అడుగుతున్నాం కదండి అంటారా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకటలేదు. అడిగేది కూడా సరిగా అడగట్లేదు. మీ భోగెచ్చల నిమిత్తం, మీ స్వార్థం నిమిత్తం, నీ కక్ష నిమిత్తం అంటున్న అవతలాడు పంట కోసుకుంటా ఉంటే, దేవా పెద్ద వర్షం కురిపించు దేవా అని దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? దురుద్దేశంతో నీ భోగెచ్చల నిమిత్తం అడుగుతున్నావు, అందుకే దేవుడు నీకు ఇవ్వట్లేదు అంటున్నాడు. దేవుని అడక్క పోగొట్టుకుంటున్నాం, సరిగ్గా అడక్క పోగొట్టుకుంటున్నాం. చాలా మేలు. దేవుని అడుగుదాం, ఆర్తధ్వని చేద్దాం. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, యెహోషువ యుద్ధం వచ్చినప్పుడు మొరపెడుతూ అంటున్నాడు, ఏమి చెయ్యను మాకు తోచదు, నీవే మా దిక్కు అని. రాజు ప్రజల వెనికిడిలో ఇలా మొరపెడుతూ ఉన్నాడు. రాజు అయితే ఏంటి, ఎంతమంది రాజులు ఓడిపోలేదు, సైన్యంతో పాటు చచ్చిపోలేదు. దేవుడు సహాయం చేయకపోతే రాజు మాత్రం ఏం చేయగలడు? ప్రజలు ఎదురు సిగ్గుపడకుండా, దేవా నీవే మా దిక్కు, మాకేమీ తోచట్లేదు అంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి అడిగేటప్పుడు, దేవా వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను, వాళ్ళు చూద్దామన్నారు, నువ్వు కూడా ఏదైనా సహాయం చేయని మీరు ఎవరైనా అడిగితే సరే వాళ్ళ సంగతి చూసిన తర్వాత అప్పుడు రా అంటారు కదా. అలాగా మనం కూడా వాళ్ళని వీళ్ళని అన్నిటిని అడిగి తర్వాత దేవుణ్ణి కూడా అడిగామనుకోండి, ఇది విశ్వాసమే కాదు. నిజమైన విశ్వాసం దేవుని మీదే ఆధారపడుతుంది, దేవుణ్ణే ఆశ్రయిస్తుంది. నీకు కూడా మొరపెడుతున్నాను అంటలేదు, నీకు మొరపెడుతున్నాను, నువ్వు ఆలకించు, నువ్వు విను. దేవుణ్ణి ఆశ్రయిద్దాం.
దేవునికే మొరపెడదాం. దేవుడు నమ్మదగిన వాడు. అడుగుడే మీకు ఇవ్వబడును అన్నవాడు. మూడోది భక్తుడు యాత్రలో చేసింది. నిరాశ గోతులో నుంచి నిరీక్షణ మెట్ట మీదకు శిఖరానికి చేరడానికి తాను చేసింది ఏంటో చూడండి. తన పాపానికి లేదా తన స్థితికి కారణం తన పాపమే అన్న సంగతి గ్రహించాడు, ఒప్పేసుకున్నాడు, అందరికీ తెలిసేటట్లు రాసేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో దోషం అనే పదం ఎన్నిసార్లు ఉందో చెప్తారా? దోషములు అనే పదం. రెండుసార్లు రాసింది, 3వ వచనంలోను 8వ వచనంలోను. దోషాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడికి అర్థమైంది తన స్థితికి, తన బాధకు, తన శ్రమకు కారణం తన పాపమే అని. కాబట్టి భక్తిహీనులు చేసినట్టు పాపాన్ని సమర్థించుకునో, లేకపోతే నిర్లక్ష్య పెట్టో, లేకపోతే చూసి చూడనట్టుగా ఉండో, లేకపోతే దాచో సహాయం కోసం ఆర్థించటం కాదు. పరిష్కారం క్షమాపణే అన్న సంగతి అర్థమైంది. శ్రమకు కారణం పాపమైతే దానికి పరిష్కారం ఏంటి? నిజానికి శిక్ష. ఆ శిక్ష వస్తే ఈ శ్రమ ఇంకా తీవ్రం అవుతుంది. పరిష్కారం ఏంటి? దేవుడు క్షమిస్తే పాపాన్ని బట్టి వచ్చిన శిక్షను తొలగిస్తాడు. కాబట్టి ఒప్పుకుంటున్నాడు, అంటున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? అంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, నేను చేసిన పాపాలను నువ్వు కనిపెట్టి చూస్తూ ఉంటే నేను ఎదుటి నిలబడలేను, నేను పాపిని. నువ్వు కనిపెట్టి చూస్తే అంతా అర్థమయ్యేది, అంతా కనబడేది దోషమే. మోషే అంటున్నాడే 90 కీర్తనలో, రహస్యంగా ఎవరికి తెలియకుండా చేశాను అనుకున్నది అంతా ఆయన ముఖకాంతిలో సర్చ్ లైట్ వేసినట్టు, ఫోకస్ లైట్ వేసినట్టు అంత స్పష్టం. ఆయనకు చీకటానికి అడ్డు కాదు, గోడ ఆయనకు అంతరాయం కాదు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన అది కనిపెడతా ఉంటే మాత్రం, ఆయన మన అపరాధాలను బట్టి ప్రతీకారం తీర్చితే మాత్రం ఎవరు తట్టుకోలేము, ఎవరు నిలవలేము, ఎవరు ఆయన దగ్గరకు చేరలేము, ఎవరు ఆయన దగ్గర అంగీకరింపబడలేము. పైకి ఎంత మంచివారుగా కనబడుతున్నా సరే, స్వభావ సిద్ధంగా అంతరంగంలో అవకాశాలు లేనందువల్ల గుడ్డు పిల్లవల. ఇంకా ప్రతి గుడ్డు పిల్లవుతుంది పొదిగితే సరైన సమయంలో, కానీ ప్రతిదీ అవ్వదు. ఎందుకంటే దానికి అవకాశాలు లేవు కాబట్టి. అలాగ వచ్చే ప్రతి చెడు తలంపు నెరవేరితే ఎలా ఉంటుందో ఊహించండి. కాబట్టి అన్ని గుడ్లు ఉన్నాయి మన దగ్గర, అన్ని బీజాలు ఉన్నాయి మనలో. కాబట్టి సమర్థించుకోవడానికి లేదు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎక్కువ మంది నిలవలేరు అంటలా, ఎవడు నిలువగలడు అంటున్నాడు. మన మనసాక్షి, మన హృదయం మన యందు దోషారోపణ చేస్తోంది. ఈ హృదయాన్ని సమ్మతిపరచుకోవాలంటే దేవుని దగ్గర ఒప్పుకుని ఆయనతో సమాధాన పడి క్షమాపణ పొందాలి. అలా చెప్పకముందు అంటున్నాడు, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ విషయాల్లో మన యందు దోషార్పణ చేస్తుందో ఆయా విషయాలను ఎదుట మన హృదయాన్ని సమ్మతిపరుచుకుందాం అంటున్నాడు. ఒప్పేసుకోవడం మంచిది. ఆయనకి ఎలాగో తెలుసు కదా. ఇప్పుడు ఆయనకి తెలియకపోతే నువ్వు కొత్తగా వెళ్ళి చెబితే ఓహో అలాగా సరేలే అని ఆయన ఒకవేళ కంగారు పడో లేకపోతే అలా చేయాలి. కానీ దేవుడు కంగారు పడడం అనేది వర్తించదు కదా. ఆయనకి ఎలాగో తెలుసు, ముందే తెలుసు. నువ్వు ఒప్పుకుంటావని ఆయన కనిపెడుతున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తావని, సరిపడతావని, హృదయాన్ని సమ్మతపరుచుకుంటావని ఆయన ఎదురు చూస్తున్నాడు. చేతులు చాపి కనిపెడుతున్నాడు నీకోసం.
ప్రభా నేను నిలవలేను నీ ఎదుట, అయితే నిన్ను ప్రార్థించడానికి నాకు ఒక ఆధారం ఉంది. ఏంటి అంటే ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అందుకే నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. నేను పాపినే, అయితే నువ్వు క్షమించేవాడు కదా. వినండి, క్షమించడం దేవుని స్వభావ లక్షణం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పరిష్కారం అని గ్రహించి పాపాన్ని ఒప్పుకుని ఆయన దగ్గర క్షమాపణను పొందాలి. అయితే చాలామంది ఏమంటారంటే క్రైస్తవ వ్యతిరేకులు, మీ క్రైస్తవులు పాపాలు చేసేసి ఒప్పేసుకుంటే దేవుడు క్షమించేస్తాడు, మళ్ళీ పాపాలు చేసేవచ్చు, అంత తేలిగ్గా మాట్లాడతారు. దేవుడు ఒప్పుకున్న వాడిని క్షమించేది ఎప్పుడు? నిజంగా పశ్చాత్తాపడితేనే. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అన్నాడు. అలాంటి వాడినే క్షమిస్తాడు దేవుడు. అలాంటి వాడు ఇక పాపం చేయలేడు, కృప విలువ తెలిసినవాడు. ఇక నుంచి దేవునందు భయభక్తులు కలిగి ఉండడానికి ఆశిస్తాడు. అదే అంటున్నాడు ఇక్కడ, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అంటున్నాడు. మళ్ళీ తిరిగి పాపం చేయడానికి కాదు, దేవుడు క్షమించేది మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామని. నిజంగా పశ్చాత్తాపడి క్షమాపణ అనుభవించేటువంటి వాళ్ళు భయభక్తులు కలిగే ఉంటారు. ప్రభు 2 సార్లు క్షమించిన తర్వాత మరి తిరిగి పాపం చేయకు అని చెప్పాడు. చెప్పగలరా 2 సందర్భాలు? యోహాను సువార్త 5:14లో 35 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర రోగంతో పడిన వ్యక్తిని బాగు చేసిన తర్వాత అతని దేవాలయంలో కనుగొని అన్నాడు, ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుక్కున్నట్లు ఇకను పాపము చేయకుము అన్నాడు. బాగు చేసింది, క్షమించింది. ఎందుకు? ఇక పాపం చేయకుండా ఉంటాము అని. అలాగే 8వ అధ్యాయం యోహాను సువార్త 8, 10, 11 వచనాలు మనం చూస్తాం. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, రాళ్లతో వచ్చేసారు. చంపేసే ముందు ప్రభుని ఒకవేళ ఈయన ఎక్కడైనా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెబుతాడేమో, ఈయన్ని దోషిగా ఎంచుదాం అనుకున్నారు ఏమో. ఆయన పరీక్షిస్తున్నట్టు అడుగుతున్నారు, ఏం చేయమంటావు, ధర్మశాస్త్రం ఎలాగుంది, నువ్వేం చెప్తావు అంటే అని అన్నాడు. కరెక్టే, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కూడా చంపడం న్యాయమే, కానీ చంపేవాడు దోషం లేనివాడై ఉండాలి. కాబట్టి మీలో దోషం లేనివాడు మొదట రాయి వేయండి అన్నాడు. గెడ్డాలు నెరిసినటువంటి మత పెద్దల నుంచి చిన్నల వరకు ఒక్కొక్కడు రాయి కింద అలా వదిలేసి జారుకున్నారు. ఎందుకు? వాళ్ళ పాపాలు ప్రభు ముందు బయట పెట్టేస్తే రుజువులతో పాటు ఆయనకి అన్నీ ఎలా తెలుసు కదా. రాళ్ళతో ఏళ్ళని ఎక్కడ కొడతారు అనుకున్నారో ఏంటో, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభు ఆమెను చూసానమ్మా, నేను ఎవరు శిక్షించలేదంటే లేదు ప్రభు అంది. ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను, వెళ్ళు, ఇకను పాపం చేయకు అన్నాడు. క్షమాపణ దొరుకును అంటున్నాడు. క్షమాపణ ఉచితమైందే, క్షమాపణ పరిపూర్ణమైందే, కానీ క్షమాపణ నిన్ను భయభక్తుల వైపు నడిపించేది. కాబట్టి దేవునికి భయపడదాం, ఇక పాపం చేయకుండా, ఇంకా మళ్ళా గోతులో పడకుండా తప్పించుకుందాం. ఇక 5వది తాను చేసింది, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకునిచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఆశతో కనిపెట్టుకుంటాను అని పదే 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 ఆ పదాలు వాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది, కానీ చేయాల్సింది కనిపెట్టడమే. చూడండి, భక్తుడు పోలుస్తున్నాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. అలా అంటున్నాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది అని. కంగారు పెడితే త్వరగా వచ్చేది. నువ్వు గాయం 4-5 రకాల ఆయింట్మెంట్లు రాసేస్తే త్వరగా నయం అవ్వదు. ఇట్ టేక్స్ ఇట్స్ టైం. ఆతృత పడినందువల్ల జరిగేది ఏమీ లేదు. ఇట్ టేక్స్ ఇట్స్ టైం. నువ్వు దేని వైపు చూసావు, మొర్రపెట్టావు, నీ దోషాన్ని ఒప్పుకున్నావు. ఇప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన అనుసరించే విధానం,
ఆయన కోరుకున్న సమయం, దానికోసం ఆయన ఎలా చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో దానికోసం ఏం చేయాలి? ఆశతో కనిపెట్టాలంతే. భక్తుడు ఈ కీర్తనలో తాను గోతులోంచి శిఖరానికి వెళుతూ మిగిలిన వాళ్ళతో అంటున్నాడు, ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో. నేను పొందిన క్షమాపణ, నేను పొందిన నిరీక్షణ, ఆయన కృప చేత ఆయన అందరికీ ఇస్తాడు. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. భక్తుడు పొందిన మేలు, కృప చేత పొందిన క్షమాపణ ఇతరులు కూడా పొందాలి అని దేవుని మీద ఆశ పెట్టుకోండి. మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. నన్ను క్షమించినవాడు మిమ్మల్ని క్షమిస్తాడు. నన్ను ఓర్చుకున్నవాడు మిమ్మల్ని ఓర్చుకుంటాడు. నన్ను గోతులోంచి బయటికి తీసినవాడు మిమ్మల్ని గోతులోంచి బయటికి తీస్తాడు. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఇశ్రాయేలు దోషాలన్నిటి నుంచి వారిని విమోచిస్తాడు. దేవుడు రక్షకుడు. లోక అంతంలో ఆయన క్రీస్తు ద్వారా జరగబోయే విమోచన గురించి భక్తుడు ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుడు తన బిడ్డల దోషాలన్నిటి నుంచి వారిని విమోచిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడు. సిలువలో ఆయన చెందించిన రక్తం ద్వారా క్షమాపణ ఇస్తాడు. క్షమాపణ దొరుకుతుంది దేవుని దగ్గర. 7వ వచనం ప్రకారం కృప దొరుకుతుంది. 7వ వచనంలో మరొక మాట ఉంది, సంపూర్ణ విమోచన దొరుకుతుందట. ప్రభు అన్నాడు మార్కు సువార్త 2:10లో, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అన్నాడు. ఎందుకంటే పాపం ఆయనకి వ్యతిరేకంగా చేసింది కాబట్టి ఆయన మాత్రం క్షమించగలడు. ప్రపంచంలో ఎవరు అన్నా అది అబద్ధమే అవుతుంది. క్షమించానన్నా దేవుడు మాత్రమే క్షమించాలి. ఆయన క్షమించడానికి ఇష్టపడేవాడు ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ పొందాలి. ఎలా క్షమిస్తాడు? కృప చేత క్షమిస్తాడు. కృప అంటే చూసాం, హెసెడ్ అనే పదం హీబ్రూ పదం. హెసెడ్ అనే నిబంధన చేసి నెరవేర్చే, విడువని, స్థిరమైన, మారని, నమ్మకమైన ప్రేమ హెసెడ్ అంటే. లాయల్, స్టెడ్ఫస్ట్, అన్ఫెయిలింగ్, కవనెంట్ లవ్. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఎలా? ఆయన దగ్గర దొరికే కృపను బట్టి. తాను భరించి మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. అంతేకాదు, కృపతో క్షమించటమే కాదు, మళ్ళా వెళ్ళి ఆ పాపానికి బానిసలం కాకుండా సంపూర్ణంగా విమోచిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర దొరికేవి ఎవరి దగ్గర దొరకవు. కాబట్టి ఆయన కృప కోసం, ఆయన దగ్గర దొరికే క్షమాపణ కోసం, ఆయన దగ్గర దొరికే సంపూర్ణ విమోచన కోసం మొరపెట్టి సహనంతో కనిపెట్టుకుందాం. తగిన కాలంలో మనల్ని క్షమిస్తాడు, కృపతో ఆదుకుంటాడు. మనకుండే బంధకాలన్నింటి నుంచి, కొన్ని ఈ లోకంలో, కొన్ని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తాం. సంపూర్ణ విమోచన దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి దేవుని కోసం సహనంతో కనిపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. మేము కూడా చాలాసార్లు అగాధ స్థలాల్లో ఉన్నట్టుగా మా పరిస్థితి ఉంటూ ఉంది. మీ వైపే చూడాలని, మీకే మొరపెట్టాలి అని, మా పాపాన్ని ఒప్పుకుని క్షమాపణ పొంది ఆ రీతిగా పరిష్కారం పొందాలని, మీ నిర్ణయ కాలం కోసం, మీరు ఎంచుకున్న పద్ధతి కోసం కనిపెట్టాలి అని, ఇతరులను సైతం ప్రోత్సహించాలి అని మేము నేర్చుకున్నాం. మీ మీదే ఆశ పెట్టుకుంటాం, మీకోసమే కనిపెట్టుకుంటాం. ఉదయం వస్తుంది, అయితే అది వచ్చేదాకా కనిపెట్టాల్సిందే. ఈ రీతిగా సహనంతో కనిపెట్టడం మాకు నేర్పండి. మీ బలలో పాలు పొందక ముందు మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, ఎక్కడెక్కడ మా దోషాలు మమ్మల్ని హీన స్థితికి తీసుకొచ్చినాయో వాటన్నిటిలో మేము మీ దగ్గర క్షమాపణ పొందుతూ మా హృదయాల్ని మీ ఎదుట సమ్మతిపరచుకోవడానికి సహాయం చేయండి. మీకు ఎలాగో తెలుసు, ఒప్పేసుకోవడానికి సహాయం చేయండి. కృపతో క్షమించి సంపూర్ణంగా విమోచిస్తారని ఎదురు చూస్తూ
యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.